Magnetic field due to straight current carrying conductor. This is very important application. Again, మనం కాయిల్కి ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో దీనికి కూడా కొన్ని కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ దీన్ని డిరైవ్ చేద్దాం. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా వస్తుంది? We know right hand thumb rule relate చేస్తే that thumb will denote the current direction and curling of fingers denotes magnetic field direction. At this side we can calculate the magnetic field at a d distance from the conducting wire, like midpoint నుంచి ఒక p దగ్గర d distance లో ఉన్నాం. What is magnetic induction value at this p point? By changing of d, is this changing, or by moving closer to the d, closest to the wire రావడం magnetic field చేంజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని క్యాలిక్యులేషన్ కోసం చిన్న డెరివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనం బేసిక్గా ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం అంటే అకార్డింగ్ టు బయోట్స్ అట్లా లైక్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తాం. అండ్ ఇంకో ప్రాసెస్లో మనం అదే దాన్ని తీసుకొని సర్క్యులర్ కాయిల్ చేసి ఉంటాం. ఇక్కడ మనం సేమ్ అదే మెథడ్ని ఫాలో అవుతాం. అంటే ఈ ఎండ్ వరకు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. క్లియర్ కదా? మనకు వైర్లో కరెంట్ పోతే చాలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. సో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఎండ్ వరకు ఒకటేసారి సాల్వ్ చేయడం ఎట్లా? డిఎల్ తీసుకొని ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేస్తాం? టోటల్ ఎండ్ వరకు కావాలంటే ఇఫ్ యు నో దట్ ఆల్ఫా లైక్ యాంగిల్స్, ఇఫ్ యు నో దట్ లైక్ బీటా ఆల్ఫా యాంగిల్స్ తెలిస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లైక్ బయోట్స్ అట్లా అని యూస్ చేస్తూనే డెరైవ్ చేస్తాం. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ కావాలన్నమాట. అంటే బయోట్స్ అట్లా ఏం చెప్తుంది? దట్ స్మాల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. సో దీన్ని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తాం అన్నట్టు. ప్రతి ఈక్వేషన్లో μ0/4π కూడా ఉంటుంది. సో మనకి గివెన్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఓ యాక్సిస్ అనుకుందాం, సెంటర్ నుంచి కిందికి వస్తున్నాం. లైక్ ఏదో ఒక పాయింట్ వరకు వచ్చినాం. యాక్సిస్ వై యాక్సిస్లో వస్తున్నాం అనుకుంటే లెట్ కన్సిడర్ దిస్ ఇస్ dy. ఇఫ్ dy ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో dB ఇండక్షన్ క్రియేట్ అయితే, dy ఫ్యాక్టర్స్లో dB ఇండక్షన్ క్రియేట్ అయితే వాట్ ఈస్ టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ ఎంటైర్ వైర్ అంటే ఆల్ఫా బీటాస్ తెలుస్తాయి. ఇప్పుడు మనం ఓన్లీ dy దగ్గర మాత్రమే ఈ 5 కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఓవర్ దేర్ dy వాల్యూ తీసుకుంటాం. లైక్ ఆర్ డిస్టెన్స్లో ఉందనుకోండి. అంటే ఈ p పాయింట్ నుంచి ఆర్ డిస్టెన్స్లో అంటే ఒక 5 యాంగిల్ క్రియేట్ అవుతుంది. లెట్ కన్సిడర్ దిస్ ఇస్ 5 యాంగిల్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ m అనుకోండి. m పాయింట్ దగ్గర తీసుకుంటే ఆర్ డిస్టెన్స్లో ఉన్నాం, 5 యాంగిల్ క్రియేట్ అయింది. నాట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటాస్ ఆర్ నోన్ థింగ్స్, బట్ మనం అన్నోన్ థింగ్ దగ్గర ఉండి dyని సాల్వ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ ఆల్ఫా బీటాస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేసుకుందాం. సో వాటిని కన్వీనియంట్గా రాసుకోండి. ద dB ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ I కామన్, కరెంట్ సేమ్, బట్ dl చేంజ్ అవుతుంది. అంటే dl ఫ్యాక్టర్ని ఇక్కడ ఏమనుకుంటున్నాం? dy. y యాక్సిస్లో ఉన్నాం కాబట్టి dy ఇంటూ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. టీటా అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ టీటా? యూజువల్లీ అకార్డింగ్ టు బయోట్స్ అట్లా ఏం చెప్తుంది? ద యాంగిల్ మేకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ అండ్ పొజిషన్ ఆర్. ఇది టీటా. ఈ టీటా కావాలంటే ఇఫ్ ఇట్ ఈస్ 5 యాంగిల్, మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకునేది 5 యాంగిల్, దిస్ బికమ్స్ 90 degrees అండ్ రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? 90 - 5. దిస్ ఇస్ టీటా యాక్చువల్లీ. ఓకే, అంటే సైన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే దట్ సైన్ 90 - 5. అగైన్ మనకి టోటల్ ఇండక్షన్ కావాలంటే b ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dB. అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయడం, μ0 వాల్యూస్ రాస్తాం. టోటల్ ఫీల్డ్ రాసేస్తున్నాం. ఇప్పుడు టోటల్ ఫీల్డ్ రాస్తున్నాం. ఆల్ఫా నుంచి బీటా వరకు యాంగిల్స్ వేరియేషన్ అవుతుంది అండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. తర్వాత ఫస్ట్ dB సాల్వ్ చేద్దాం. dB ఫ్యాక్టర్ చెప్పండి. దట్ ఈస్ μ0/4π కాన్స్టెంటే, కరెంట్ కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ dyలు ఇవన్నీ చేంజ్ అవుతున్నట్టునే వాళ్ళని తీసుకుందాం. లైక్ dy అలాగే తీసుకోండి. సైన్ 90 - టీటా ఈజ్ కాస్ టీటా, ఇక్కడ కాస్ 5 వస్తుంది, బై ఆర్ స్క్వేర్. ఆర్ కూడా మనం అన్నోన్ డిస్టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి ఈ d అనేది నోన్ డిస్టెన్స్. మనం పర్టికులర్ p పాయింట్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఆర్ అంటే అకార్డింగ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ OPM. ఓకే, OPM రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. OPM రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని నీకు 5 యాంగిల్ అనుకుంటున్నాం. ఆర్ అన్నోన్ డిస్టెన్స్ వాల్యూస్ కాబట్టి ఒక tan 5ని డిఫైన్ చేస్తున్నాం. ఏమన్నా వస్తుందా కొత్తది? అంటే మనకి ఇక్కడ ఆ dyని తీసేయాలి. cos 5 వేరియబుల్ ఫ్యాక్టర్ ఉంది. వేరీ అయిన లోరమ్మా యాంగిలే కదా, వేరీ అవుతున్న లోవర్ యాంగిల్ వేరీ అవుతుంది. cos 5 అని ఒక అన్నోన్ యాంగిల్ తీసుకుంటున్నాం. అది ఆల్ఫా బీటా పర్టికులర్ తెలుస్తుంది, బట్ ఒక 5 యాంగిల్ దగ్గర ఉన్నాం. 5 వేరీ అవుతుంది, బట్ దీన్ని డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేయలేం. ఎందుకు? dyలో ఉంది. dyని cos 5తో ఇంటిగ్రేట్ చేయలేం. అంటే నీకు ఫ్యాక్టర్ కూడా ఏం కావాలి?
d5లకి రావాలి, అప్పుడే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో dyని ఇంటిగ్రేట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ dy ఎలా వస్తుందో రాద్దాం. దట్ ఈస్ tan phi తీసుకుంటున్నాం. tan phi అంటే చూడండి, దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇలా రాసుకోండి, ఈజీ అవుతుంది. ఇది P పాయింట్ అండ్ ఈ P పాయింట్ నుంచి ఇలా వెళ్తున్నాం, ఇది వస్తుంది. ఓకేనా, రివర్స్లో రాసా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైకి. సో దిస్ ఈజ్ d డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ వాల్యూస్ అవసరం లేదు, ఇది అవసరం అంటే y డిస్టెన్స్లో ఉన్న y యాక్సిస్లో వస్తున్నాం కదా, y డిస్టెన్స్ అనుకుందాం m పాయింట్ వరకు, y డిస్టెన్స్లో వస్తుంది అంటే ఇది ఏమవుతుంది, దిస్ బికమ్ y అండ్ దిస్ వాల్యూ r, ఇది మనకు 5. therefore tan phi ఏమవుతుంది చెప్పండి, y by d. so y is equals to, we can write d tan phi. so in differentiate on both sides, partially differentiation dy చేస్తున్నాం, d కాన్స్టెంటే కానీ tan డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందంటే సెకండ్ స్క్వేర్ 5 వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan సెకండ్ స్క్వేర్ 5, బట్ మళ్ళీ 5కి చేస్తాం కాబట్టి d5 అంటే dy రీప్లేస్లో మనం d ఆఫ్ సెకండ్ స్క్వేర్ టీటా ఇంటూ d5 రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి cos 5 కూడా వచ్చేసింది. ఇంకోటి r కూడా మనం అన్నోన్ డిస్టెన్స్ కదా, దాన్ని నోన్ థింగ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. అంటే సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను cos 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి cos 5 ఎలా డిఫైన్ చేస్తూ, అడ్జసెంట్ సైడ్ బై హైపోటోనియస్ దట్ d బై r. నీకు ఆరే కదా తెలియంది కాబట్టి rని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ r is equals to d by cos 5, or we can write d 1 by cos is nothing but secant 5. ఓకేనా, సెకండ్ టీటా వస్తుంది అన్నట్టు, 1 by cos is nothing but secant టీటా. సో ఇవన్నీ రెస్పెక్టివ్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఫీల్డ్ మొత్తం వస్తుంది μ0 ఇంటూ I by 4 pi ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉంచండి d ఇంటూ సెకండ్ స్క్వేర్ 5 ఇంటూ d5 అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది cos 5 బై అండ్ నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ d సెకండ్ 5. ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, d స్క్వేర్ సెకండ్ స్క్వేర్ 5. సో అగైన్ సెకండ్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అండ్ ఒక d5 ఉంది చేయండి, d5 ఇది d కాదు, ఇక్కడ dd క్యాన్సిల్, ఒక d మిగులుతుంది. μ0 ఇంటూ I బై 4 pi d ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 5 ఇంటూ d5. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం, మీకు లిమిట్స్ ఇప్పుడు క్లియర్గా అర్థమైతే చేయండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేస్తున్నాం క్యాలిక్యులేషన్ అంటే ఆల్ఫా బీటా టు ఆల్ఫా, బికాజ్ బాటమ్ యాంగిల్ నుంచి టాప్ యాంగిల్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్ యాంగిల్ టు ప్లస్ యాంగిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos d5 ఈజ్ నథింగ్ బట్ sin 5 మైనస్ బీటా టు ఆల్ఫా. ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. therefore μ0 ఇంటూ I బై 4 pi d of sin alpha as it is, sin alpha upper limit minus of lower limit is nothing but sin of minus beta, sin of minus beta, sin minus theta is always plus, sorry, minus sin theta కాబట్టి మైనస్ పైకి బయటకు వస్తుంది, it becomes less. therefore sin beta. ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ ది కాయిల్ μ0 ఇంటూ I బై 4 pi d ఆఫ్ sin alpha ప్లస్ sin beta. వీటి మీద మనకి అప్లికేషన్స్ వస్తాయి స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్స్లో ఇన్ ప్లస్ sin beta. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తాం. ఒకవేళ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ కాకుండా ఇన్ఫినైట్ లెంత్ ఆఫ్ వైర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ ఈజ్ ఆల్ఫా బీటాస్ తెలిస్తే సాల్వ్ చేస్తాం, లేకపోతే ఆల్ఫా బీటాస్ ప్రూవ్ చేసి సాల్వ్ చేస్తాం. కానీ కొన్ని కండిషన్స్లో ఇఫ్ ఐ హ్యావ్ ఇన్ఫినైట్ వైర్ ఆఫ్ లెంత్ ఉందనుకోండి, ఇన్ఫినైట్ వైర్ లైక్ లెంత్ ప్రిడిక్ట్ చేస్తాం, అసలు ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ నుంచి పవర్ వస్తుంది, మనం కరెంట్ ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి, ఎట్ మిడ్ ఆఫ్ వైర్ పాయింట్స్లో చేస్తున్నాం. ఇలా ఇన్ఫినైట్ లెంత్కి వెళ్తున్నాం, ఇక్కడ P పాయింట్ దగ్గర ఉన్నాం, లైక్ D డిస్టెన్స్. వాట్ ఈజ్ ఆల్ఫా అండ్ బీటా, అది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇన్ఫినైట్ లెంత్ ఆఫ్ వైర్ అంటే మనం లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వైర్ దగ్గరికి వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ది వైర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఇలా తీసుకురండి, చూడండి యాంగిల్ ఏమైపోతుంది, ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, అవునా. ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ది వైర్ అండి, ఇక్కడ నుంచి రండి, ఇంక్రీజ్ అయిపోతుంది, అంతే కదా. ఇక్కడ యాంగిల్ ఇలా ఉంది, ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాంగిల్. సో స్లోలీ లెంత్ ఆఫ్ వైర్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఆఫ్ వైర్ ఇంక్రీజ్ అయితే ఎవరు ఇంక్రీజ్ అవుతారు, ఆల్ఫా బీటాస్ ఇంక్రీజ్ అవుతారు. ఇన్ఫినైట్ లెంత్కి వెళ్తున్నాం. ఎప్పుడైతే సరే మనం ఇన్ఫినైట్ లెంత్కి వెళ్తామో అప్పుడు నీకు ఆల్ఫా బీటాస్ ఏమవుతాయి అంటే 90 degrees అయిపోతాయి. దిస్ ఈజ్ ఆల్ఫా వాల్యూ. అండ్ యూజువల్లీ కింద కూడా డిస్కస్ చేస్తే ఇది కూడా బీటా వాల్యూ 90 degrees. వెన్ ఇట్ ఈస్ కండిషన్ ఆఫ్ ఇన్ఫినైట్ వైర్, then alpha is equals to beta is equals to 90 degrees. Substitute in this equation,
mu naught into I by 4 pi d of sin 90 plus sin 90. What is the value of sin 90? 1 plus 1 2. Therefore mu naught into I by 2 cancel చేసుకోవచ్చు 2 pi d. So infinite wiring current carrying conductor ki magnetic field will be affected by the changing of distance. Magnetic field will be affected by the changing of angle. So why don't you calculate at a mid of wire, and we can also calculate one end of the wire. అంటే మనం తీసుకున్న కండిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేస్, ఐ హ్యావ్ ఎ వైర్, ఇలా ఒక వైర్ ఉందనుకోండి. ఎందుకు ఎప్పుడు మిడ్ పాయింట్ నుంచే సాల్వ్ చేయాలి, అలాంటి రూల్ ఏమైనా ఉందా అంటే అవసరం లేదు, నువ్వు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి ప్రూవ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం, d డిస్టెన్స్లో ఉన్నాం, వైర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, I కరెంట్ ఇందులో, I కరెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ట్రావెల్ చేస్తుంది. సో వీ కెన్ ఫైండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. B ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi d డిస్టెన్స్ అనుకుంటున్నాం. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ వైర్, ఇన్ఫినైట్ వైర్ కాకుండా లిమిటెడ్ అంటే వీ కెన్ రైట్ ఆల్ఫా, ఓకే. కానీ బీటా ఉందా, మన కిందికి లేము కదా, ఎందుకంటే మనకి వైర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అంటే కింద ఏం యాంగిల్ లేదు, అంటే బీటా ఏం తీసుకుంటాం, ఇక్కడ 0 యాంగిల్ తీసుకుంటాం. అంటే మనం B ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi d into sin ఆల్ఫా, అంతే. ఇఫ్ ఆల్ఫా ఈజ్ బికమ్, ఈ కండిషన్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిటెడ్ వైర్ కాకుండా నేను ఇన్ఫినైట్ వైర్ తీసుకుంటున్నాను. చూడండి ఆల్ఫా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫినైట్కి వెళ్ళేసరికి 90 degrees అవుతుంది. అంటే ఇఫ్ ఇన్ఫినైట్ వైర్ తీసుకోండి, అప్పుడు నీకు ఆల్ఫా వాల్యూ ఏం తీసుకుంటాం, దట్ సైన్ ఆల్ఫా ఈజ్ బికమ్ 90 degrees. సారీ, సైన్ ఆల్ఫా బికమ్ 90 అవుతుంది, సైన్ 90 బికమ్ 1 అవుతుంది, అంతే కదా. ఆల్ఫా వాల్యూ ఇక్కడ ఆల్ఫా వాల్యూ 90 degrees ఇన్ఫినైట్ వైర్ అయితే. దేర్ ఫోర్ B ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi d. ప్రాబ్లమ్ని ఎలా అయినా చేయొచ్చు, సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి వెళ్ళాలని ఏం లేదు, మిడ్ పాయింట్ నుంచి వెళ్ళాలని ఏం లేదు. క్వశ్చన్లో వాళ్ళు ఎట్లా అడిగితారు, మిడ్ పాయింట్ నుంచి అంటేనేమో ఆల్ఫా బీటాస్ తెలియాలి. సో ఇప్పుడు ఆల్ఫా బీటాస్ ఇలా 90, 45 ఉంటాయని చెప్పలేం. బై లెంత్ ఆఫ్ వైర్ని కూడా సాల్వ్ చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఇలా తీసుకుందాం. లెట్ కన్సిడర్ 16 centimeter లెంత్ ఉన్న వైర్ ఉంది, ఇందులో హై కరెంట్ ఫ్లో అవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు 5 amp ఆఫ్ కరెంట్ అనుకుందాం. ఈ 5 amp ఆఫ్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద కరెంట్ కండక్టర్. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ మిడ్ పాయింట్ ఆఫ్ ది రాడ్ లేదా కండక్టింగ్ వైర్ ఫ్రమ్ ద 6 centimeter డిస్టెన్స్ అనుకోండి. 6 centimeter డిస్టెన్స్లో P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చేయాలి. వాట్ ఈస్ ద కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇన్ టు ద బోర్డు. సో మనకి P పాయింట్ దగ్గర ఇన్ టు ద ప్లేన్ వెళ్తున్నాం. అప్పుడు నీకు ఆల్ఫా బీటాస్ కావాలంటే ఏం చెప్తాం, ఇది లిమిటెడ్ వైరే కదా, 16 centimeter ఇచ్చినాం, అంటే మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటే ఎలా రాసుకుంటాం, లైక్ ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా. ఇఫ్ యు నో ద సైడ్స్ ఆఫ్ దిస్ వైర్ అండ్ హైపోటోనిస్ కానీ డయాగ్నల్ కానీ తెలిస్తే మనం డైరెక్ట్గా ఆల్ఫా బీటాస్ చెప్పొచ్చు. వాట్ ఈజ్ సైన్ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ బై హైపోటోనిస్. వాట్ ఈజ్ సైన్ బీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటోనిస్. అవి తెలియాలంటే చూడండి, ఇఫ్ యు నో ద లెంత్ ఆఫ్ వైర్, సైడ్స్ అర్థమైపోతాయి. టోటల్ 16 centimeter ఉన్న వైర్ ఇది, అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఎంత ఉంటుంది, 8 centimeter. యు నో 6, యు నో 8, యూ కెన్ ఫైండ్ హైపోటోనిస్ వాల్యూస్. ఎందుకంటే నీకు సైన్ ఆల్ఫా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటోనిస్. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ తీసుకోండి, లైక్ 64 plus 36 ఈజ్ బికమ్ 100, అంటే 10. ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ సైన్ ఆల్ఫా, 8/10, 4/5. సిమిలర్లీ వాట్ ఈజ్ సైన్ బీటా, సేమ్ ఉన్నాయి చూడండి, ఇది కూడా సేమే, √10 వస్తుంది, దట్ ఈజ్ 8/10 ఆర్ 4/5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. రూట్ ఎక్కడ ఉంది, ఓకే. సో ఇప్పుడు మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం. B ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ D అంటే ఈ పాయింట్ నుంచి పాయింట్ వరకు డిస్టెన్స్, D ఈజ్ 6 centimeter. సో కన్వర్షన్ చేస్తూ రాయండి. B ఈజ్ ఈక్వల్స్ టు mu naught by 4 pi అంటే మనకు తెలుసు, ఫార్ములా రాద్దాం ఫస్ట్. mu naught into I by 4 pi d into sin alpha plus sin beta. So mu naught by 4 pi is 10⁻⁻7 and current 5 ampere and distance value 6 centimeter minus 2.
సైన్ ఆల్ఫా సైన్ బీటా ఒకరే కదా, 2 ఇంటూ 4/5. సో క్యాలిక్యులేషన్స్ చేస్తే 5 2 10, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నట్టుంది, 4 3 4 ఇంటూ 5 20, 20/3 ఇంటూ 10. ఇక్కడ 5 కూడా పోతున్నట్టుంది కదా, అంటే ఓన్లీ 4 వస్తుంది. 4/3 ఇంటూ 10 పవర్ ఆఫ్ -5. దిస్ ఈజ్ ఆన్సర్. లేదా వాల్యూస్ రాయండి. 1.3, 1.33 ఇంటూ 10 పవర్ ఆఫ్ -5. ఒకవేళ ఆన్సర్ మైక్రోజౌల్స్ మైక్రోలో కూడా ఉంటే 13.3 ఇంటూ 10 పవర్ ఆఫ్ -6. -6 ఈజ్ నథింగ్ బట్ మైక్రో. వాట్ ఈస్ దిస్ ఇండక్షన్ కదా, మైక్రో టెస్లా. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ లైక్ ఒక స్క్వేర్ అనుకోండి. సో కరెంట్ డైరెక్షన్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది లూప్ లాగా తీసుకోవద్దు. ఎందుకు, స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్, ఇట్లా 4 రాడ్స్ తీసుకొచ్చి అరేంజ్ చేసినాం మనం, అంటే ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఇలా స్క్వేర్ ఫామ్ అవుతుంది. లెట్ కన్సిడర్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఏ అనుకోండి. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ అంటాడు. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ స్క్వేర్. బి వాల్యూ కావాలి. అంటే డ్యూ టు దిస్ సెగ్మెంట్ ఈ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుంది. ఇలా మనకి 4 సైడ్స్ ఉన్నాయి, వాటి వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుంది. స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములానే యూజ్ చేస్తాం, ఆల్ఫా బీటాస్ ఫార్ములానే. ఎవ్రీ టైమ్ వీ షుడ్ రిమెంబర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్స్లో ఇన్ఫినైట్ వైర్ క్యారింగ్ కాకుండా మిగతా అన్ని కేసెస్లో ఆల్ఫా బీటాస్ని మనం కరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలి. ఒక సిమెట్రికల్ షేప్లో ఉంది కదా, 100% దీనికి వాల్యూస్ ఉంటాయి. అది ఆల్ఫా బీటా వాల్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు. డి చేంజ్ అవ్వచ్చు, ఆల్ఫా బీటాస్ చేంజ్ అవ్వచ్చు, కరెంట్ చేంజ్ కాదు. కరెంట్ ప్యారలల్ కాంబినేషన్ అయితే తప్ప ఇంకెక్కడ చేంజ్ కాదు. అండ్ μ0/4π కాన్స్టెంటే. డి ఎలా చేంజ్ అవుతుంది, ఆల్ఫా బీటాస్ ఎలా చేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్క్వేర్ క్వశ్చన్కి చేస్తున్నాం, ఇది స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ సెగ్మెంట్ వాల్యూస్ లైక్ ఏబీ సెగ్మెంట్ అనుకోండి, ఏబీ లెంత్ వాల్యూ, అండ్ బీసీ, సిడి అండ్ డిఏ. ఈ 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. సెగ్మెంట్స్ని జాయిన్ చేయడం వల్ల మనకి ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్. ఫస్ట్ ఒక వైర్కి సాల్వ్ చేసుకుంటే చాలు, నీకు అన్నీ వచ్చేస్తాయి. బికాస్ ఇట్ ఈస్ స్క్వేర్, ఆల్ సైడ్స్ ఒకటే ఉంటుంది. ఏ టు బి సాల్వ్ చేసుకో, నీకు 4 టైమ్స్ రాసుకుంటే సరిపోయాయి. సో ఇప్పుడు సెంటర్ నుంచి సాల్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి వైర్ తీసుకున్నాం, మీ ఇష్టం ఏది తీసుకున్నా ఒకటే. ఓకే, సో బి పాయింట్ దగ్గర ఉన్నాం, సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నాం, పి పాయింట్. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటూ అంటే ఓకే ఇంటూ ఫీల్డ్ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసినాం. అండ్ నెక్స్ట్ యూ కెన్ చెక్ ఆల్ సెగ్మెంట్స్ ఆల్సో, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ కరెంట్ ఈ వైర్కి ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది లూప్లా కాదు, కాయిల్కి తీసుకున్న రూల్ తీసుకోవద్దు. కాయిల్కి ఏం చేసింటాం, కరెంట్ ట్రావెల్ చేస్తుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పి రాసింటాం. అన్ని కేసెస్కి ఇది ఇంప్లిమెంట్ కాదు. ఇది వైర్స్ని మనం స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్లో థంబ్ కరెంట్ డైరెక్షన్ షో చేస్తుంది, కర్లింగ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ షో చేస్తాయి. సో కరెంట్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్ డైరెక్షన్. ఇక్కడనేమో అవుట్వర్డ్ డైరెక్షన్, ఇలా తీసుకొస్తే రివర్స్. థంబ్ చేంజ్ కావద్దు, చేయి తిరగదు కదా, అందుకే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తుంది, కరెంట్ కిందికి వస్తుంది, ఇన్వర్డ్స్. ఇటు వెళ్తున్నాం, ఇన్వర్డ్స్. అంటే మనం సెంటర్లో ఉన్న ఫీల్డ్ అనేది అన్నీ ఒక యాక్సిస్లో వెళ్తున్నాయి. ఇంటూ డాట్ వల్ల మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మైనస్ ప్లస్ చేసుకుంటాం. ఇఫ్ ఆల్ ఆర్ సేమ్ డైరెక్షన్ ప్లస్, ఇఫ్ ఆల్ ఆర్ సమ్ ఆర్ మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ డాట్ ఇంటూ ఉంటే ప్లస్ మైనస్ చేస్తాం. దేర్ఫోర్ బి నెట్ ఏమవుతుందంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫర్ ద 4 సెగ్మెంట్స్ ఆఫ్ వైర్స్, దట్ ఈస్ B1. ప్లస్ ఎందుకు రాస్తున్నా, బికాజ్ అది కూడా ఇంటూ ద ఫీల్డ్ వచ్చింది కాబట్టి. B2 అండ్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ డైరెక్షన్స్, B3 ప్లస్ B4. సో స్క్వేర్ కాబట్టి ఒక సైడ్ ఈక్వల్ వస్తే ఆల్ సైడ్స్ ఈక్వల్ వస్తాయి ఫస్ట్. ఓకేనా, ప్రైమరీ థింగ్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ మనకు మెయిన్ థింగ్స్ ఏంటంటే ఆల్ఫా బీటా సాల్వ్ చేయాలి. వాట్ ఈస్ ద రూల్, 2 ఎండ్స్ ఆఫ్ ది వైర్ నుంచి పట్టుకొచ్చి మనం ఆల్ఫా బీటా చేస్తాం. ఇక్కడ ఎట్ మిడ్ ఆఫ్ ది వైర్. వాట్ ఈజ్ ఆల్ఫా, వాట్ ఈజ్ బీటా అనేది మనకు కావాలి మెయిన్. అండ్ డిస్టెన్స్ ఏమవుతుంది కూడా కావాలి. వాట్ ఈజ్ డిస్టెన్స్ చెప్తారా. సో టోటల్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఏ, బట్ సెంటర్ నుంచి అయితే ఏమవుతుంది A/2. దేర్ఫోర్ D బికమ్ A/2. A/2 డిస్టెన్స్ హ్యాపీ. ఎప్పుడు ఇది చూసుకోవాలి, డిస్టెన్స్ చూడాలి, ఆల్ఫా బీటాస్ చూడాలి.
ఇవి రెండిట్ల వల్ల మొత్తం ఫీల్డ్ ఫార్ములాస్ మొత్తం చేంజ్ అయిపోతాయి. అండ్ వాట్ ఈజ్ ఆల్ఫా? నీకు ఇక్కడ తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఎనీ వన్ కార్నర్ నుంచి రా. ఇఫ్ ఇట్ ఈజ్ టోటల్ మనకు తెలుసు 90 degrees అంటే ఏముండొచ్చు, మేబీ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ మధ్యలో నుంచి వస్తున్నాం కదా 45 degrees. దిస్ బికమ్స్ 90 అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు? అంటే ఇఫ్ ఇట్ ఈస్ 45 అండ్ ఇది 90, ఇది ఎంత అయిండొచ్చు మేబీ? సమ్ ఆఫ్ ట్రయాంగిల్ 180, 90 + 45 ఇంకెంత తక్కువ అవుతుంది? 45 degrees. సేమ్ కింద కూడా షేప్ అలాగే ఉంచండి. ఇఫ్ ఇట్ ఈస్ 90 degrees అండ్ దిస్ బికమ్స్ 90 - 45 అంటే 45, మళ్ళీ సేమ్ బీటా కూడా 45 అంటే ఆల్ఫా బీటా యాంగిల్స్ కూడా వచ్చేసినాయి నీకు. దేర్ఫోర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఈక్వల్ టు 45 degrees. ప్రతిసారి చెక్ చేయాల్సిందే, సైడ్స్ని బట్టి యాంగిల్స్ చేంజ్ అవుతాయి, ఎప్పుడు 45 ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. B = μ0 ఇంటూ కరెంట్ I బై 4π ఇంటూ a/2 డిస్టెన్స్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా సైన్ 45 ప్లస్ సైన్ 45 1/√2 అంటే ఇద్దరిని యాడ్ చేస్తున్నాం కాబట్టి 2/√2 వస్తుంది. సో 2 పైకి వస్తుంది. దేర్ఫోర్ లేదా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి, 2 జా. సో μ0 ఇంటూ I బై √2 ఇంటూ π a. ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ. ఈజ్ దిస్ టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? నో, ఓన్లీ వన్ సెగ్మెంట్ ఆఫ్ లేదా వన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ది వాల్యూ. B1 వాల్యూ వచ్చింది. అండ్ నీకు టోటల్ కావాలంటే ఇక్కడ చెక్ చేసి సేమ్ ఉంటుంది యాంగిల్, మళ్ళీ 45. డిస్టెన్స్ ఏమవుతుంది సెంటర్ నుంచి అంటే మళ్ళీ d/2 డిస్టెన్స్, a/2 డిస్టెన్సే. ఈ వైర్కి రా, సేమ్ a/2 డిస్టెన్స్, మళ్ళీ 45 బికాజ్ ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ షేప్ స్క్వేర్. అన్సిమెట్రికల్ ఉన్నప్పుడు ఆల్ఫా బీటాస్ కంటిన్యూగా చేంజెస్ జరుగుతాయి. దేర్ఫోర్ మనకి అన్ని ఫీల్డ్స్ ఈక్వల్ వస్తున్నాయి కాబట్టి B net = డైరెక్ట్ ఇలా రాస్తున్నాం 4 times ఆఫ్ B1 ఫీల్డ్ అనేది ఇలా వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ μ0 ఇంటూ I బై √2 ఇంటూ π a. ఇలా ఉన్న కరెక్టే ఆన్సర్, లేదా కొన్ని ఫార్ములాస్ చేంజ్ చేస్తారు ఇక్కడ. B net = దీన్ని √2 ఇంటూ √2 రాసుకుంటాం. సో 2√2 రాసుకుంటాం, సారీ 2√2 వాల్యూస్ రాసుకోవచ్చు, √2 క్యాన్సిల్ చేస్తే ఇంటూ μ0 ఇంటూ I బై π ఇంటూ a. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే కింద √2 తీసేయాలి. సో పైకి 2√2 ఫ్యాక్టర్ వస్తుంది. ఇలా చేసినా సరే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రై చేస్తారా? స్క్వేర్ అర్థమైందా? ఏమేం చేస్తున్నా చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ D ఏమవుతుంది, ఇవే చేంజ్ అవుతాయి. కరెంట్ ఎప్పుడు ఇస్తారు? 1 amp 2 amp ఇచ్చేస్తారు వాళ్ళు, కరెంట్ ఇస్తారు. μ0/4π కాన్స్టెంట్. D ఏమవుతుందో చూసుకుంటాం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఆల్ఫా బీటాస్ ఏమవుతున్నాయో చూడాలి. అండ్ ఒకవేళ క్వశ్చన్ని ఇప్పుడు ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అనుకోండి, ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఇస్తున్నాం. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో ఇఫ్ I కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ లైక్ సైడ్ ఆఫ్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ L అనుకోండి. సో I కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ మీకు డైరెక్షన్ కొంచెం రివర్స్ చేసి చూద్దాం, మీకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ ఏం చెప్తారో చూద్దాం. ఇలా యాంటీ క్లాక్ వైజ్లో పోతున్నాం సెగ్మెంట్స్ ప్రతి దగ్గర. సెంటర్ ఆఫ్ ది పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సాల్వ్ చేయమన్నాడు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటి, నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లుందో చెప్తాం. డైరెక్షన్ ఎట్లుంది చూడండి, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది. ఈ సెగ్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఇన్ను, ఇక్కడ అవుట్, ఇక్కడ ఇన్ను, ఇక్కడ అవుట్, ఇక్కడ ఇన్ను, ఇక్కడ అవుట్. కానీ తంబు ఇటు పోతుంది. ఓకేనా? సో అంటే మనకి డాట్ ప్రోడక్ట్లో ఫీల్డ్ అనేది వస్తుంది, డాట్ వస్తుంది, అవుట్ డైరెక్షన్స్లో వస్తుంది. అండ్ టోటల్ ఫీల్డ్ ఎంత? 3 sides కదా ఈక్విలేటర్, అంటే B1 + B2 + B3. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీ వన్ సైడ్ ఆఫ్ ది ఈక్విలేటర్ ట్రయాంగిల్ మనకు వచ్చేస్తుంది. బట్ మెయిన్ టాస్క్ ఏంటి ఇక్కడ? వెన్ యూ ట్రైంగ్ టు ఫైండ్ వన్ సైడ్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఎఫెక్టివ్ డిస్టెన్స్ కావాలి. ఇది స్క్వేర్ లాగా కాదు, స్క్వేర్ అయితే హ్యాపీ, ఏకి సగం కాబట్టి a/2. బట్ ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్లో సెంటర్ ఆఫ్ ది ఈక్విలేటర్ ట్రయాంగిల్ టు మిడ్ ఆఫ్ ది వైర్కి ఎగ్జాక్ట్గా a/2 ఉండవు. ఇప్పుడు టీటాస్ తీసుకొని సాల్వ్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్ఫా బీటాస్ చెప్తే ట్రై చేయండి. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్ ఇది కదా, అంటే టోటల్ సైడ్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ L అయితే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? L/2 డిస్టెన్స్. ఓకే, సో టోటల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే వి నో దట్ 60 degrees. అంటే 60 నుంచి మధ్యలో నుంచి వెళ్తున్నాం కదా, ఇది 30 degrees. ఓకే, నెక్స్ట్ మనం 30 degreesని బేస్ చేసుకొని నీకు కావాల్సిన డిస్టెన్స్ ఏంటి? ఇది, అవునా? అంటే సెంటర్ పాయింట్ నుంచి లైక్ ఏదో ఒక ఏ పాయింట్ అనుకుందాం, OA డిస్టెన్స్ కావాలి నీకు.
ఓఏ డిస్టెన్స్ కావాలంటే టీటా తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ కావాలి. ఏం తీసుకుంటూ వస్తుంది అంటారు? ఏదైనా ఒక ట్రిగనోమెట్రీ ఫార్ములా యూజ్ చేయాలి. ఏం చేస్తాం చేద్దామండి, నీకు సైడ్ తెలుసు అంటే అడ్జసెంట్ సైడ్ తెలుస్తుంది, అపోజిట్ సైడ్ తెలియట్లేదు, టీటా తెలుసు. కాస్ తీసుకుంటూ వస్తుందా? హైపోటోనిస్ కావాలి, తెలియదు, ఇది కూడా తెలియదు కదా నీకు. ట్యాన్ తీసుకోండి, ఈజీగా వస్తుంది. దేర్ఫోర్ tan 30 నోన్ వాల్యూవే కదా. tan 30 ఈజ్ ఈక్వల్స్ ఏంటి? ఆపోజిట్ సైడ్ నీకు కావాల్సిన డిస్టెన్సే, లైక్ OA/L/2. వాట్ ఈస్ tan 30? 1/√3. దేర్ఫోర్ ఓఏ డిస్టెన్స్ వచ్చింది. ఈ ఓఏ డిస్టెన్సే మనకి ఏమవుతుంది? డి అవుతుంది గివెన్ ఫార్ములాలో. అదే కదా సెంటర్ ఆఫ్ ది పాయింట్ అంటే. దేర్ఫోర్ ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అంటారా? అంటే దట్ బికమ్స్ L/2√3. అంటే దిస్ వాల్యూ వీ కెన్ ట్రీటెడ్ యాజ్ డి. డి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ టెల్ మీ వాట్ ఈజ్ ఆల్ఫా అండ్ బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా అండ్ బీటా? నీకేం తెలియనప్పుడు ఫస్ట్ స్ట్రేట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ దగ్గర రావాలి. పర్పెండిక్యులర్ యాక్సిస్ ఎంత ఉంది ఇక్కడ? 90 degrees. ఇక్కడ 30 తెలిసిపోయింది. రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటే నీకు 180 అవుతుంది? చెప్పండి, కరెక్టే. 60 degrees కావాలి. ఇది 30, ఇది 90 అండ్ ఇది 60 అయితే సమ్ ఆఫ్ ట్రయాంగిల్ 180. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 90, ఇది కూడా సేమ్ 30 అండ్ ఇది 60. ఇప్పుడు యాంగిల్ ఆల్ఫా బీటాస్ 30యా 60యా? ఇక్కడ నుంచి చూస్తాం కాబట్టి 60s. మళ్ళీ 30లు ఉన్నాయి కానీ 30లు తీసుకోకండి. ఈ పాయింట్ నుంచే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఆల్ఫా బీటాస్ ఆర్ బికమ్ 60. యునో డిస్టెన్స్, యునో ఆల్ఫా బీటాస్, μ0/4πi కామన్. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఆఫ్ చేయలేదా? ఆఫ్ చేయమ్మా.